నుంచి పోలికేది నాకు తట్టలేదు కానీ అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్మో ఇది చెప్పకుండా వచ్చేది. ఫస్ట్ ఈ కార్యక్రమానికి చేసిన మా గురువులందరికీ నమస్కారాలండి. నేను ఇంత గ్రాండ్గా చేస్తామని అనుకోలేదు. దీనంతటికీ కారణమైన మా ఫ్రెండ్స్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంతమందిని ఇన్ని రోజులు 21 ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరినీ చూస్తుంటే చాలా. నేను దాంతోపాటు గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నాను, డిఎస్కి ప్రిపేర్ అవుతున్నాను. నాకు మా గురువులు చెప్పిన చదువు వల్లే నేను ఈ స్థితిలో ఉన్నాను అనుకుంటున్నాను. వాళ్ళ ఆశీర్వాదంతో ఇంకా నేను ముందుకు వెళ్తానని నాకైతే నమ్మకం ఉంది. ఈరోజు వాళ్ళ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నాను. నేను ఇంకా ఉన్నత స్థానానికి చేరుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇంతమంది మా ఫ్రెండ్స్ని ఒకే రోజు అందరినీ చూడడం 21 ఇయర్స్ తర్వాత చాలా హ్యాపీగా ఉంది. నాకు 2 అమ్మాయిలు. మొదటి అమ్మాయి వచ్చి 4th క్లాస్ చదువుతుంది. రెండో అమ్మాయి ఇంకా 18 మంత్స్ చిన్న పాపతో పాటు పాప ఉండగానే నేను డిఎస్సికి కూడా ప్రిపేర్ అవుతున్నాను. నాకు ఇప్పటికీ కూడా హిందీ మేడం పైన నాతో సాంగ్స్ పాడించేది నాకు గుర్తుంది. బయాలజీ మేడం అయితే ఇంకా ఎక్స్ట్రా అంటే మేడం వాళ్ళు కానీ సార్ వాళ్ళు కానీ ఎక్స్ట్రా టైం తీసుకొని కూడా వాళ్ళు చేసిన మా కృషి వల్లే నేను ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నాను అనుకుంటున్నాను. నేను ఇంకా ఉన్నత స్థానానికి వెళ్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. నేను కూడా మేడం వాళ్ళు సార్ వాళ్ళు నాకు నిజంగా వాళ్ళని మర్చిపోలేనండి జీవితంలో. ఇప్పుడున్న స్కూల్స్లో పిల్లలకి కొట్టకూడదు తిట్టకూడదు అంటున్నారు కదా, ఆ విధంగా చేస్తే పిల్లలు ఇంప్రూవ్ కాలేరు, వాళ్ళు మంచి స్థాయికి కూడా ఎదగలేరండి. మనం చదివేటప్పుడు మనకి మేడం వాళ్ళు మనకి ఎంత కొడితే అంత మనం మంచి స్థాయికి ఎదుగుతాం, అదైతే నిజము. ఆ విధంగా మనం ట్రీట్ చేశారు కాబట్టి మనం ఈ స్థాయిలో ఉన్నాము. ప్రజెంట్ మన పిల్లలు కూడా మన మాట వినలేని స్థితి, జనరేషన్ మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది. స్కూల్స్లో కూడా పేరెంట్స్ పిల్లలు కొట్టకూడదు అనే విధంగా ట్రీట్ చేస్తున్నారు. పేరెంట్స్ ఒక చిన్న మాట అంటే స్కూల్స్కి వెళ్ళడము ఇవన్నీ మనకు ఉండేది కాదండి. బాగా చదువుకున్నాము ఫ్రీగా, మన పేరెంట్స్ కూడా బాగా కొట్టాలి, కొడితేనే చదువు వస్తుంది, ఆ స్టేజ్ నుంచి వచ్చాము మనము. నేను అప్పుడు ఉన్నందుకు నేను సార్ వాళ్ళు మన గురించి చెప్తుంటే అవును కదా, అన్ని మెమోరీస్ గుర్తుపెట్టుకుని మన గురించి చెప్తున్నారు కదా, అసలు గ్రేట్ మన బ్యాచ్. నాకు ఆనందంగా అనిపిస్తుంది. అన్ని గుర్తుపెట్టుకొని మన గురించి ఈరోజు వాళ్ళు మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకొని మన గురించి చెప్తున్నారు. అది చాలు కదా మనకి జీవితంలో. మన బ్యాచ్ బాగుంది, మన గురించి అంతగా చెప్తున్నందుకు అది చాలండి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు అందరు బెస్ట్ ఫ్రెండ్సే. మేము ఫస్ట్ ఎప్పుడు సెకండ్ లైన్లో కూర్చునే వాళ్ళము. బాలాజీ సార్ అయితే ఇంకా మ్యాథ్స్, గోవిందరావు సార్ అయితే మ్యాథ్స్, ఇద్దరు మ్యాథ్స్ చెప్పేవాళ్ళు మాకు. గోవిందరావు సార్ కానీ బాలాజీ సార్ కానీ చాలా మంచిగా ట్రీట్ చేశారు మమ్మల్ని. బాగా కొట్టాము మిమ్మల్ని, అవి గుర్తుపెట్టుకోవద్దని మేడం వాళ్ళు అంటున్నారు. కానీ మీరు ఆ కొట్టడం వల్లే మేము ఇట్లా ఈ స్థాయిలో ఇప్పుడు ఈరోజు మేము ఇలా ఉన్నాం మేడం. మీరు కొట్టడం అనేది అది మాకు ఆశీర్వాదం. మీరు ఎంత అది కొట్టడం అనేది మాకు ఆశీర్వాదం, అది మేము ఎప్పుడు మనసులో పెట్టుకోము. ఇంకా గౌర్ధన్ సారు, కిరణ్ సారు, విఠల్ సారు వీళ్ళంతా గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళము. ఖోఖో లేడీస్ మేము ఖోఖో ఆడించేవాళ్ళు. మాకు ఆ గ్రౌండ్ అట్లే ఉంది, స్కూల్ ఏం మారలేదు. మా క్లాస్ పక్కన 2 క్లాసెస్ వచ్చినాయి అంతే. మాకు ఇవన్నీ నెమరు వేసుకోవడం మళ్ళీ 21 ఇయర్స్ మళ్ళీ గెట్ టుగెదర్ కూడా ఇంకో 10 or 20 ఇయర్స్కి మేము మళ్ళీ కలుస్తామండి. మేము ఎప్పుడు మా బ్యాచ్ ఎప్పుడు ముందుకు వస్తే అప్పుడు మేము మళ్ళీ నాకు అది మళ్ళీ మేము కలుస్తామనే ఆశ ఉంది. హ్యాపీగా ఉంది. నేను చిన్న పాపను వదిలేసి కూడా నా బ్యాచ్ని అందరినీ చూడాలి నేను అని చెప్పి ఇంట్లో వదిలేసి కూడా అందరినీ చూడడం హ్యాపీగా ఉంది. సంఘటన అంటే కూడా నేను ఇక్కడ 6th నుంచి 10th చదివిన బిట్సే గుర్తొస్తున్నాయి నాకు. నేను ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తే ఇక్కడ చదివినవే మళ్ళీ అక్కడ రివిజన్ ఏం లేకుండా తెలుగు అంత బాగా ప్రాక్టీస్ చేయించాడు సారు. తెలుగు అర్థాలు కానీ అది కాంపిటీషన్ ఫీల్డ్లో మేము ఏంటనేది నాకు ఇప్పుడు అర్థం. మా సార్ వాళ్ళు ఇంత మమ్మల్ని ఇంత అసలు ఇలా చదివించడం వల్లే వీళ్ళు చేయడం వల్ల మేము ఈ స్థాయిలో ఉన్నామండి. మేము అది మర్చిపోలేము. ఇప్పటికీ కూడా ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను సోషల్లో మంచి మార్కులు వచ్చినాయి సార్. నాకు 98, 80 సంథింగ్ గుర్తులేవు 10th. మంచి ఎప్పుడు ఈ చెట్ల కింద కూర్చొని బాగా చదువుకునే వాళ్ళు. సోషల్ సార్ మేడం వాళ్ళు చెప్పినట్లు ఎవరికి టైం దొరికితే వాళ్ళు మమ్మల్ని రుద్దేవాళ్ళు, బాగా రుద్దేవాళ్ళు అసలు. ఇంకా సోషల్ సార్ సోషల్, మ్యాథ్స్ సార్ మ్యాథ్స్, బయాలజీ మేడం అయితే ఇంక ప్రాక్టీస్. బయాలజీ మేడం ఇంకా బొమ్మలు ఇవన్నీ ఇంకొక డయాగ్రామ్స్. హిందీ మేడం టైం దొరికితే పోటీ పడేవాళ్ళు. నిజంగా చెప్పినట్టు మేడం వాళ్ళు ఇంట్లో చదవకపోయినా నేను 10th వరకు చదివిందే నాకు గుర్తుంది మేడం. ఆ విధంగా నేను రాస్తున్నాను ఇప్పుడు కాంపిటీషన్ ఫీల్డ్లో. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను. 2 పిల్లలు డిఎస్సి
మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 2 ఎగ్జామ్ మెయిన్స్కి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను. మెయిన్స్కి కూడా వెళ్ళాను నేను. ఇంకా కుదిరితే గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవుతాను మేడం. మీ ఆశీర్వాదంతో ఉంటే నేను ముందుకు వెళ్తాను మేడం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలండి. క్షణాల్ని గురువుల పట్ల మీకున్న అంకిత భావాన్ని చాలా చక్కగా వివరించారు. నెక్స్ట్ నేమ్ కూడా మీరే చెప్పాలి మేడం, ఎవరు స్టేజ్ మీదకి రావాలో. మేడం ధనలక్ష్మి మేడం గారు చాలా మంచి మంచి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. సార్ చెప్పండి, మీ ఫ్యామిలీ గురించి కొంచెం డీటెయిల్గా చెప్పి ప్రజెంట్ ఏం చేస్తారు. నాకు రాయదుర్గంలో మ్యారేజ్, పాప ఇంటి పాపలు. నేను వచ్చేసి ప్రజెంట్ తమిళనాడులో నీట్ జేఈ మెయిన్స్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ కొన్ని మూమెంట్స్ మేము షేర్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు అంత ఎఫెక్టివ్గా క్లాసెస్ టీచ్ చేయడం అవన్నీ మేము నేర్చుకోవడం వల్ల మేము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాము. కాబట్టి వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క మూమెంట్ అన్నా మేము తలుచుకోవాలి. ముందుగా ఫస్ట్ న్యాచురల్ సైన్స్ మేడం శ్రీదేవి మేడం. న్యాచురల్ సైన్స్ మేడం శ్రీదేవి మేడం ఏంటంటే బొమ్మలు వేసేసి నీటి క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. మా పరిస్థితి ఏంటంటే మ్యాటర్ వస్తుంది, బొమ్మ రాదు. ఓకేనా? క్లాస్ ఎక్స్ప్లెయిన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే ఫస్ట్ బొమ్మ వేసేసి దాన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే మెథడే ఫాలో అయ్యాం, అదే ప్రొసీజరే ఫాలో అయ్యాం, మంచి మార్క్స్ తెచ్చుకున్నాం. అది మేడం నుంచి మేము నేర్చుకునేది. అది న్యాచురల్ సైన్స్ మేడం నుంచి. థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ హిందీ మేడం అనిత తారాబాయ్ మేడం. మ్యామ్ ఎంటర్ అయ్యిందంటే క్లాస్లో ఒక షివరింగ్, ఎస్పెషల్లీ ఇన్ హాలిడేస్, బిఫోర్ హాలిడేస్. ఎందుకంటే క్వార్టర్లీ ఎగ్జామ్స్ కానీ హాఫర్లీ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయిందంటే హిందీ ఎగ్జామ్ సెకండ్ ఫస్ట్ అయిపోతుంది. లాస్ట్ ఎగ్జామ్ అయిపోయే లోపల హిందీ పేపర్ కరెక్షన్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే వర్క్ సోషల్ ఎగ్జామ్ బిఫోరే హిందీ మేడం పేపర్ తీసుకొని క్లాస్కి వస్తుంది. మార్క్స్ ఎవరికైతే తక్కువ వచ్చాయో వాడికి 20 times ఇంపోజిషన్, 30 times ఇంపోజిషన్. ఇన్ దట్ నో కాంప్రమైజ్. ఒక రాయాల్సిందే. ఇది అంటే ఆ రోజు మ్యామ్ అలా అంటే అది ఇంపోజిషన్ అని కాదు కానీ మేము నేర్చుకోవడానికి అది మాకు ఎంతో ఉపయోగపడింది. అలానే 10th మాకు 75 మార్క్స్ మేడం హిందీలో. అదంతా కూడా మీ దయే, మీ చలవే. మేము ఆ రోజు ఇంపోజిషన్ ఇచ్చామని బాధపడింటే ఇది ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళం కాదు. సరే, నెక్స్ట్ గోవిందం సార్ గురించి లాస్ట్లో మేము మాట్లాడతాం. నెక్స్ట్ బాలాజీ సార్. బాలాజీ సార్ నాకు తెలిసి మాకు 10th శ్రేణులు అనే లెసన్ చెప్పినవాడు. గుణాత్మక శ్రేణులు, హనాత్మక శ్రేణులు అని శ్రేణులో లెసన్ చెప్పినాడు. ఒకసారి ఏదో యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ అయిపోయింది. మా ఫ్రెండ్ గౌతమ్కి 3 మార్కులు వచ్చాయి. సార్ ఏమన్నాడంటే 3 ఎన్ని మార్కులు వచ్చాయని కానీ 3 మార్కులు. అడ్డునామలా నిలువునామలా అన్నాడు. మాకు అర్థం కాలేదు. ఏంది అడ్డునామాలు నిలువునామాలు మాకు అర్థం కాలేదు. అంటే సార్ ఇప్పుడు నేను కానీ కెమిస్ట్రీ ఫ్యాకల్టీగా ఉన్నాను. ఇప్పుడు రేపు మా క్లాస్లో కూడా సేమ్ జోక్స్ ఇంప్లిమెంట్ అవుతాయి సార్. అంటే మేము ఎప్పటికీ మీతో టచ్లో ఉన్నట్టే సార్. దాంట్లో ఎనీథింగ్, నో డౌట్ ఇన్ దట్ సార్. మిమ్మల్ని ఎప్పుడు తలుస్తూనే ఉంటాం సార్. మ్యామ్ లాస్ట్లో మీ గురించి కానీ చెప్తాం మేడం. నెక్స్ట్ కేవీ నాయుడు సార్. మాకు తెలిసి మేము 6th to 10th ఇక్కడే చదివాము. సార్ 8th or 9th ఇక్కడికి వచ్చాడు సార్ పోస్టింగ్. సార్ ఇచ్చే నోట్స్ మామూలుగా సోషల్ అంటే లెంతీ క్వశ్చన్స్, ఇలా చాలా లెంతీ క్వశ్చన్స్ ఉంటాయి. 4 parts ఉంటాయి: భూగోళ శాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రం, అర్థశాస్త్రం అని. సార్ ఇచ్చే నోట్స్ ఎటువంటిదంటే చాలా పిన్ పాయింటెడ్గా ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏదైనా లీజర్ పీరియడ్ దొరికిందంటే ఇక్కడ కూర్చోబెట్టి చదివించి బాగా మాకు ప్రిపేర్ చేసేవాడు సార్. అది మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు దట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ కిరణ్ సార్ మాకు 9th మ్యాథ్స్ నేర్చుకున్నాము. సార్ y = mx+c సరళ రేఖ సమీకరణాలు. సార్ ఆ లెసన్ చెప్తున్నాడు మాకు. లెసన్ అయిపోతే మామూలుగా ఫార్ములాస్ అడుగుతాడు. అంటే మా ఫ్రెండ్ ఇందాక నాకు కూర్చుని ఉండేవాడు. అట్లా వాడు ఒకసారి క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ ఏంట్రా అంటే సార్ హోంవర్క్ ఇచ్చాడు. వాడు రాయకోకున్నట్ట ఇక్కడికి వచ్చి రాస్తాడు క్లాసులో. సార్ చూసేసి వాడిని బాగా కొట్టేశాడు. అంటే అంత డెడికేషన్ అనమాట. అంత అలా నేర్చుకోవాలి. ఫార్ములాస్ మనం ముందు క్లాస్లో చెప్పినవి మ్యాథమెటిక్స్లో మనం ఇంప్లిమెంట్ చేస్తేనే, ఫార్ములా గుర్తుంటేనే మనం
చేయగలం ఏదైనా స్టెప్. అలా సార్ కానీ మాకు చాలా హెల్ప్ఫుల్గా అన్ని ఏ డౌట్స్ వచ్చినా ఏం క్లియర్ చేసినా కానీ ఉండేవాడు. నెక్స్ట్ గోవర్ధన్ సార్, విఠల్ సార్. గోవర్ధన్ సార్ దగ్గర మేము లెసన్స్ అయితే నేర్చుకోలేకపోయినాం కానీ మాకు సార్ మాత్రం గ్రౌండ్స్లో క్రికెట్ గ్రౌండ్ ఒక్క గోవర్ధన్ సారు, విఠల్ సారు, కిరణ్ సారు వీళ్ళే ఇక్కడ ఖోఖో కోర్టు, అక్కడ బ్యాడ్మింటన్ కోర్టు, వాలీబాల్, క్రికెట్ గ్రౌండ్. ఈ గ్రౌండ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే సమ్మర్ హాలిడేస్కి బార్డర్ లైన్ ఎలా, సమ్మర్ హాలిడేస్ ముందు బార్డర్ లైన్ ఎలా ఉందో తిరిగి వచ్చిన తర్వాత కానీ అలానే ఉండేవి. కానీ ఇప్పుడు బార్డర్స్ లేవు, ఏమి లేవు. సార్ అంత సార్ ఇప్పుడు గవర్నమెంట్ సార్ మ్యాథమెటిక్స్ ఆయన సబ్జెక్ట్ వరకు ఆయన టీచ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ అలా కాకుండా ఆయన పిల్లలకి నేర్పించాలి. సార్ ఒకటే కాదు, మిగిలిన సార్ అంతా కూడా నేర్పించాలి, ఎఫెక్టివ్గా చెప్పాలి అన్నట్టు వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది అలా ఉంటుంది. సార్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ సార్. సో లైక్ యువర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద గేమ్స్, వాట్ ఎవర్ ఇన్ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ దట్ సార్. సో థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ గోవిందప్ సార్. గోవిందప్ సార్ మాకు ట్రిగనామెట్రీ చెప్పేవాడు. ట్యాన్ టీటా, సైన్ టీటా, కాస్ టీటా, కోసికెన్ టీటా, ఆసన్న భుజం పోయి పక్క భుజం, ఆసన్న భుజం పోయి కర్మ, ఏం అర్థం కాదు. కానీ అది డిఫరెంట్ చాలా అర్థం కాదంటే అలాంటి కాదు, మీరు రాంగ్ వేలో తీసుకోదండి. అంటే 2-3 సార్లు రివైజ్ చేస్తే అర్థమవుతుంది. ఆయన ఇంకోటి స్టెప్స్ వచ్చేటప్పుడు కూడా లెక్కల్లో స్టెప్స్, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని వస్తాయి. సార్ మాకు జాయ్ఫుల్గా క్లాస్ ఉండేది. రే స్టెప్ అంటే ఇది ఏ హీరోనో వేసే స్టెప్ కాదు, ఇది నెక్స్ట్ స్టెప్, మ్యాథ్స్లో స్టెప్ రా, మీరు అక్కడికి వెళ్ళొద్దండి అని సారు ఎంతో ఎంకరేజ్మెంట్గా జాయ్ఫుల్గా క్లాసెస్ చెప్పేవాళ్ళు. సార్ మీరు ట్రిగనామెట్రీ టీచ్ చేసేసారు మాకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నెక్స్ట్ అవర్ ప్రెజెంట్ ప్రిన్సిపల్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. సో యాక్చువల్ సమ్మర్ హాలిడేస్ అంటే ఎక్కడో చోట వెకేషన్కి వెళ్తుంటారు. కానీ మీరు డెడికేషన్తో ఇక్కడికి వచ్చి మన ప్రోగ్రామ్ చేసి ఇన్వాల్వ్ అయ్యి ఇంతగా చేసిన తర్వాత ఇంతగా చేశారు. సో వెరీ థ్యాంక్ఫుల్ మేడం గివింగ్ పర్మిషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఇంకా నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే మా ఫ్రెండ్స్ పేరు చెప్పుడు తిప్పయ్య, రాజేష్, ఎర్సా, మీ గర్ల్స్ వీళ్ళందరూ మామూలుగా ఒక 10 మెంబర్స్ మేనేజ్ చేయొచ్చు, 20 మెంబర్స్ మేనేజ్ చేయొచ్చు. కానీ ఒక 90 మెంబర్స్ని మేనేజ్ చేయడం అంటే, అది కూడా వాళ్ళు ఒక జాబ్ చేస్తూ చేయడం అంటే వాళ్ళ ఎఫర్ట్స్ని మనం ఏమాత్రం తక్కువ తీసేసేదానికి లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంప్లాయీసే, వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీసే. ఇన్ని వాళ్ళకి ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, వాళ్ళు ఏవో వర్క్స్ ఉంటాయి, పర్సనల్ ఉంటాయి, ఫ్యామిలీ ఉంటాయి. ఇవన్నీ మెయింటైన్ చేస్తూ దాంతోపాటు దీన్ని కూడా మెయింటైన్ చేసి ఈరోజు ఇంత సక్సెస్ఫుల్గా రన్ కావడానికి మీరు తీసుకున్న ఎఫర్ట్స్ వెరీ హ్యాట్స్ ఆఫ్. ఓకే, సో దట్స్ ఇట్. ఓకే, సో ఇంకా నెక్స్ట్ దట్స్ ఇట్ సార్. సో ఎవ్రీథింగ్ కవర్డ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో మచ్ మీకు ఆల్వేస్ బ్లెస్సింగ్సే. పిల్లలు మీరు మంచి ఇంజనీర్లు, మంచి డాక్టర్లు అవ్వాలనే ఎప్పుడు నా ఇంటెన్షన్. అది మా మ్యామ్ క్లాస్లో ఎప్పుడు అంటే మిగిలిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ అంతే, ఒకరిని తక్కువ ఎక్కువ కాదు. అంటే మ్యామ్ మేము గుర్తుపెట్టాం ఈ పాయింట్. ఓకే, సో థ్యాంక్ యూ. మీరు మీ స్పీచ్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మరి నెక్స్ట్ నేను ఎప్పుడు ఊహించలేదు. కాకపోతే 2003-2004 బ్యాచ్ మన ప్రొఫెసర్స్ అంతా మనకి చెప్పిన కొన్ని షార్ట్ కట్స్లో చెప్పిన విధానంగా మనం ఫాలో అయిన తగ్గట్టుగా ఇప్పుడు ఒక భవిష్యత్తులో ఎలా ఉంటున్నామో, ఎలా ఇది చేస్తున్నామో అని చెప్పేసి నలుగురిలో పోయినా గౌరవము సాధించుకోగలం. ఒక ఏదో సాధిస్తామో అనేది కాదు, ఒక భవిష్యత్తు ఎలా ఉంటుందని చెప్పేసి ఒక శ్రీరాములయ్య గారు తెలుగు పాఠం ఆయన చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు, చాలాసార్లు చెప్పాడు. అలా కదరా, మీరు 10th పాస్ అయ్యి విలేజెస్, టౌన్స్, కల్చర్స్కి వెళ్తే మీకు భవిష్యత్తు ఏంటో అర్థమవుతుంది అని పదే మాకు చెప్పినాడు. చెప్పిన తగ్గట్టుగా జస్ట్ 1 మంత్ కష్టపడినాకే 300 మార్క్స్ సంపాదించుకున్నాం. కాకపోతే టీచర్స్ కానీ మేము ఎక్కువ అంటే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టేవాళ్ళం. ఎప్పుడు గ్రౌండే, ఒక తెలుగు క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయామే. వాళ్ళ సార్ తిట్టేదే, అక్కడ శ్రీదేవి మేడం, నేషనల్ సైన్స్ మేడము తిట్టేదే, హిందీ మేడం తిట్టేదే. ఎప్పుడు గ్రౌండ్ అంటారా, చదువుకోండి రా, మీ భవిష్యత్తు గురించి మేము చెప్తాము అనేవాళ్ళే. కాకపోతే విఠల్ సార్ అయితేనేమి, కిరణ్ సార్ అయితేనేమి, గోవర్ధన్ సార్ అయితేనేమి, మీకు ఎంతసేపు ఉన్నా స్పోర్ట్స్ ఉండాలా, చదువు ఉండాలా అని చెప్పేసి మాకు పదే చెప్తున్నాను.
అప్పుడు ఒక క్రికెట్ గురించి అయితేనేమి, ఒక ఖోఖో గురించి అయితే బ్యాడ్మింటన్, యాక్షన్ మెయిన్ షటిల్ అండ్ బ్యాడ్మింటన్. బాలా సారు, కిరణ్ సారు బ్యాడ్మింటన్లో ఈ పొద్దునకైనా కానీ ఈ గ్రౌండ్కి ఇదే స్కూల్కి వచ్చినప్పుడల్లా, స్కూల్లోకి వచ్చినానంటే ఒక్కసారైనా ఆడాలనేది. స్పోర్ట్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. చదువు కొంచెం తక్కువైనా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్. కాకపోతే ఈ పొద్దు సారులు ఆ రోజుల్లో చెప్పిన విధంగా నేను ఫాలో అయిందంటే ఇప్పుడు నేను డిగ్రీ BA వరకు చదివా, ఎలక్ట్రీషియన్ చేశా. కాకపోతే సమాజంలో ముందుకు వెళ్ళినప్పుడు ఓహో నువ్వు కష్టపడినావు, చదువుకున్నావు. ఈ 2003 and 4 బ్యాచ్లో మనకంటూ ఒక స్థాయి ఉంది. ఫ్రెండ్స్ ఎక్కడ కూడా జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్స్ చేస్తున్నారు. నేను ఆల్మోస్ట్ జాబ్ చేశా, ఒక 4 years చేశా. ఏదో ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల వదిలేసాను. ఇప్పుడు వ్యవసాయం అయితే చేసుకుంటున్నా. కాకపోతే నాకు పెద్దగా అవగాహన అయితే లేదు జాబ్ మీద చేయాలని. ఏదో ఫ్యామిలీ పోషించుకోవాలను, వ్యవసాయం చేసుకుంటా ఇదిగా ఉన్నాను. బట్ కాకపోతే కొందరు అనుకోవచ్చు ఏముందబ్బా ఆ అబ్బాయి అలాంటోడు ఇలాంటోడు ఇది చాలా మంది అనుకున్నారు. కాకపోతే నాకు బాలాజీ గారు చెప్పిండే కొన్ని సంఘటనలు మాత్రము జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేదు. అది నా వాస్తవం. ఈ బతుకైనా కానీ ఇక్కడ రామ్ చంద్రము తగ్గపర్తి చేశాడు. అప్పుడు పోయినప్పుడల్లా అలా కాదురా ఇలా కాదురా అని చెప్పారు. ఆయన చెప్పిండే కొన్ని సూచనల వల్ల ముందుకి ఇదైనాను. ఈ సభాపూర్వకంగా తెలియజేయడం ఏమనగంటే, ఈ అవకాశం ఇచ్చిన నాతోటి శతకోటి విద్యార్థులు కాకపోతే మనకు కొంచెం స్టేజ్ ఫియర్ ఎక్కువ మనం మాట్లాడాము. ఆయనకు తోచినంత వరకు మనం మాట్లాడినాము. అప్పట్లో అనేవాడు సార్, అరే నీకైతేనే రా స్టూడెంట్స్ ఈ స్కూల్ పిల్లలు ఇదైతేనే. అప్పుడు కొంచెం మనం ఒక రేంజ్లో సార్ గోవర్ధన్ సార్ అనేవాడు ఎప్పుడైనా కానీ, రే నువ్వు అందరిలా కాదురా, నువ్వు వెరైటీగా ఉంటావు, ఇది కాదురా అదే అని చెప్పి సార్ చెప్పాడు. కాకపోతే సార్ కొట్టినా నాకు అప్పట్లో ఒకసారి ఒక పేరు అనేది పెట్టాడు, కాన్ దాదా లెవెల్లో నువ్వు మెయింటైన్ చేస్తున్నావు అని సార్ ప్రత్యేకంగా చెప్పాడు. ఇప్పటికీ పదే గుర్తు చేసుకుంటుంటా. ఎందుకు ఆ రోజు చేసిన స్వీట్ మెమరీస్, అది చెడైనా కానీ మంచి అయినా కానీ మనకి చాలా ఆనందస్ఫూర్తంగా ఆహ్వానిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ధన్యవాదాలు. అందరూ కలుసుకోవడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఇది 21 years బ్యాక్ 2003 and 4 బ్యాచ్ ఇప్పుడు 21 years అయింది. నెక్స్ట్ మళ్ళీ 30 years అయినా ఇదే రిపీట్ అవుతుందని చెప్పేసి పదే కోరుకుంటున్నా. ఓకే, ధన్యవాదాలు. ఒక 2-3 days ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ సమయం మనం ఈరోజు మాత్రమే మనం చేసుకున్నాం. నాతోటి ప్రధాన ఉపాధ్యాయులకు బాలా సార్కి, గోవింద సార్కి, తర్వాత నాతోటి ఉపాధ్యాయులకు అనిత మేడం, జ్యోతి మేడం, శ్రీదేవి, తర్వాత పీడి మాస్టర్లకు, సోషల్ సార్కు, తర్వాత పూర్వ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతూ నా గురించి ముఖపరిచయం చేసుకుంటున్నాను. నా పేరు మొగలాపల్లి జానకి, MA ఇంగ్లీష్ MD. PhD కూడా రాకున్నా. ఇంట్లో చిన్న పిల్లలు యూనివర్సిటీకి వెళ్ళలేకపోయాను. పద్మావతి యూనివర్సిటీలో వచ్చిందన్నమాట. MPhilకి అప్లై చేసిన, PhDకి కూడా సెలెక్ట్ అయినాను. కానీ అప్పటికే సివిల్స్ రాస్తే IAS కావాలనేది నా కోరిక, అంబిషన్. మెయిన్స్ వరకు వచ్చింది. మెయిన్స్లో ఎకనామిక్స్ పోయింది, డేటా ఎథిక్స్ పోతుంది. అట్లా పోతుంది. స్కూల్ అసిస్టెంట్ వరకు అటెంప్ట్ చేసిన. సోషల్ ఇంగ్లీష్ రెండు వచ్చింది. వస్తే మా ఆయనకైతే భలే హ్యాపీ అనిపించింది. నాకేమో పిల్లలతో ముట్టుకోవాలంటే నాకు పవర్స్ కావాలా, అంటే పవర్స్ కావాలంటే కరెంట్ వైర్లు వేస్తాలే అని మా ఇంట్లో టీచర్లే. నా రాక కూడా అదే రాసించుడు. నాకైతే గ్రూప్ 2 అంటే మా జోనల్ వైజ్గా వెళ్ళిపోతాం. ఒక్కసారి ఒక 2 years అయినా కలెక్టర్గా పనిచేసి చనిపోవాలనే కోరిక ఎక్కువగా ఉండేది. అట్లాంటిది గ్రీన్ పిల్ మాత్రం దక్కింది. చిన్న వయసుకి, అతి చిన్న వయసుకి జిల్లాలో హెడ్ మాస్టర్గా అయినాను. తర్వాత నాకు అనిత మేడం తెలుసు, జ్యోతి మేడం కూడా ఇంగ్లీష్ కాంప్లెక్స్ మీటింగ్ వస్తుండేది, బాగా పరిచయం అనమాట. కానీ జ్యోతి మేడం నంబర్ కూడా ఉంది నా కాడ.
కానీ మీరు జ్యోతి మేడం అని తిమ్మ చెప్తుంటే జ్యోతి అండి సారీ మేడం, కానీ నాకు చాలా మంచి ఫ్రెండ్లీ మేడం. గుట్టకల్లో నేను చాలా మందికి తెలుసు, టీచర్లకు అందరికీ తెలుసు, కానీ నాకే టీచర్లు తెలియదు. దానికంటే ఆ అమ్మాయి, కానీ నేను ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయినాను. తర్వాత హెడ్ మాస్టర్ ఇక్కడ కూడా ఇంగ్లీష్ టీచ్ చేసినాను. కాకపోతే నేను నా పుట్టిన స్వగ్రామం పెనుగొండ అనంతపురం సత్యసాయి జిల్లా. మా ఇంట్లో అమ్మ తరఫున టీచర్ పోస్ట్ మ్యాన్ టీచర్లే. మా తర్వాత ఇక్కడ డోన్ దగ్గర ఉండే చెల్లకొత్తూరు గ్రామంలో కృష్ణమూర్తి అనే టీచర్ కొడుకు పోలీస్ డిపార్ట్మెంట్ అంటాం. మా అక్క స్కూల్ అసిస్టెంట్, ఇద్దరు తోడుకోవడాలి, ఇద్దరు మా ఆమె ఇంగ్లీష్ అసిస్టెంట్, మా బాబు బయాలజీ. కానీ మా ఆయన డిఫరెంట్గా సోషల్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళారనమాట. కాకపోతే హెచ్ఎం వచ్చిన తర్వాత హెడ్ మాస్టర్ పోస్ట్ వచ్చిన తర్వాత 3 నెలలకు మా ఆయన సెకండ్ కోవిడ్లో చనిపోయాడు ఆ స్ట్రోక్ వల్ల. అదొక్కటే బాధ తప్ప నాకు మంచిగా ఇప్పుడు నాకు సర్వీస్ ఎక్కువ చిన్న వయసుకి వచ్చింది కాబట్టి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రాంపురం అనే ఫస్ట్ NU2 వచ్చింది, వస్తే బిల్డింగ్ పెట్టుకున్నాయి. ఈయన కొడుకుతో ఎందుకబ్బా కంప అని. కానీ తర్వాత అన్ని ఇంకా ఆప్షన్ లేదు. మళ్ళీ పొద్దున్నే నేను పోను, ఎట్లయినా ఇక్కడే కట్టే పోవాలి, స్లాబ్ వేసే పోవాలి. స్లాబ్ వేయించినాను, బోర్ వేయించినాను. ఇంక సత్యసాయి వచ్చింది, మీరు చూడండి గ్రీనరీ ఉంది. ఇంత మురుగు గబ్బిలాలు ఉండేది. నేను వచ్చాక ఒక గబ్బిలం కూడా లేదు. నా దెబ్బకు అవి పారిపోయినాయి. లేకపోతే నీ పీడ నాకు వద్దు, నా పీడ నీకు వద్దు. వెరీ నీట్లీ. కాకపోతే డెవలప్ జాన్కి ఎక్కడ ఉందో డెవలప్ అక్కడ ఉంటుంది. జాన్కి టార్గెట్ చేసిందంటే లక్ష్యం. మీకు కూడా అదే చెప్పాడు. నేను పెళ్ళైనాక నేను ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ పోలీసునికి రొట్టె పప్పు చేస్తే చాలు. ఒక వ్యవసాయదారుని కూతురు తర్వాత ఇవ్వాలి. మా వంశంలోనే ఎవరు చదువుకోలే, హెడ్ మాస్టర్ అయినా. అంటే నేను ఎన్ని అయినా ఇంట్లోనే చదువుకుంటా, రెగ్యులర్గానే వెళ్తూ పిల్లల్ని ఆటోలో వేస్తూ ఇంట్లో మనం కుకింగ్ చేస్తూ మళ్ళీ ఏవి రావు అనేట్లా. దానికి కంప్యూటర్ వస్తుంది, ముగ్గులు వస్తే అన్నీ వస్తాయి. మనుషులు ఎలా వల్లంగా తీసుకోవాలా. ఇది 4.5 సంవత్సరం, 4.5 అయిన తర్వాత కానీ రాంపురం నాదే అవుతుంది. అది ఎందుకంటే ఒక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక ధైర్యం, మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవడో వచ్చి ఎవడికో భయపడేది లేదు, తగ్గేదిలే. బాలకృష్ణ డైలాగ్ ఉందా, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోవద్దు. నాతో మాట్లాడద్దండి, మాట్లాడితే అంతకు మగవాడని కింద దింపగలను, ఎక్కించగలను. అవతల వైసీపీ పార్టీ వాళ్ళు ముందుకుడుతూ ఉన్నారు. నేనేం చేస్తున్నాను, నరుకుతామన్నారు, చేతులు నరుకుతామన్నారు, తల నరుకుతామన్నా. నీకే చేతులు కాదు, నాకు చేతులు ఉన్నాయి. నేను కొడితే బండ ఖర్చుకుంటాను. నేను ఆల్రెడీ జిమ్ బాడీ వెళ్ళాను. గుట్టకల్లా 7.5 సంవత్సరం జిమ్కి వెళ్ళడం, మళ్ళీ జిమ్ పోవడం, ఇంటికి రావడం. నేను దాన్ని బోర్ కొట్టుకోకుండా ఇంట్లో పని చేసుకుని చదువుకున్నాను. అది నా గురించి ఇంతవరకు ఏ బ్యాచ్కి చెప్పలా, ఈసారి బ్యాచ్ కూడా చెప్పలా. ఓకే, థ్యాంక్ యూ అలా వివరించారు. అంటే మామూలుగా మహిళ అంటే చాలా చిన్న చూపు సమాజంలో. అటువంటి సమాజంలో తిరగబడి నిలబడి కళ మేడం పవర్ అంటే అలా ఉంటుంది, ఉమెన్ పవర్ అని. సుధాకర్ గారి మన గురువులకు, అలాగే నాతోటి నేను డిగ్రీ చేశాను. దాని తర్వాత సివిల్స్ ప్రిపేర్ అవుతున్నా. సివిల్స్ 3 times మెయిన్స్ రాసా, కానీ క్లియర్ చేయాల. దాని తర్వాత గ్రూప్ 1 మెయిన్స్ రాసా. మొన్న శుక్రవారం కంప్లీట్ అయిపోయింది. దిస్ ఇస్ మై ఇంట్రో. అండ్ మై ఫ్యామిలీ, మై డాడీ ఈజ్ నో మోర్. మా అమ్మ మాత్రం ఉంటుంది, నా తమ్ముడు, మా 2 చెల్లెళ్ళు. నేను ఇంకా మ్యారేజ్ చేసుకోలే. వాళ్ళందరికీ 2 చెల్లెళ్ళకి 1 తమ్ముడికి మ్యారేజ్ చేశాను. సో నేను ఇంకా మన టీచర్స్ గురించి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చెప్పేస్తాం. నేను ఫస్ట్ మా ఊరు నుంచి ఇక్కడ రావడానికి ఒక్కొక్కసారి బస్సు ఉండేది కాదు. అంటే అప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కువ ఉండేవి, గవర్నమెంట్ వెహికల్స్ 1 or 2 ఉండేవి. ఎప్పుడైనా ప్రైవేట్ ట్రావెల్స్ బంద్ అయితే మా ఊరు నుంచి ఇక్కడికి పరిగెత్తి రావడం, బుక్స్ తగిలించుకొని చాలాసార్లు వచ్చింది. ఎందుకంటే కొంతమంది డబ్బులు ఉండేటివి గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి, గవర్నమెంట్ బస్ రావడానికి. మాకు అప్పట్లో అంత ఉండేది కాదు, కానీ ఒకవేళ ఉన్నా అడిగేవాళ్ళం కాదు. ఇంట్లో బస్సు లేకపోతే అక్కడ నుంచి 6 kilometers రావడము, వాళ్ళు గవర్నమెంట్ బస్సు అక్కడ నుంచి వచ్చేదాకే మేము మన ఇక్కడికి పరిగెత్తి వచ్చేవాళ్ళం. అవి స్వీట్ మెమరీస్. అండ్
మన టీచర్స్ ఫస్ట్ మన గోవింద్ సార్ మన ప్రిన్సిపల్ చేశారు. ఆయన ప్రిన్సిపల్కి వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో చాలా ఈ ఏరియా అంతా చాలా వేరేగా ఉండేది. వాటిని క్లీన్ చేయించడానికి, దాని తర్వాత స్పోర్ట్స్ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, ఒక బాల్ కావాలన్నా, ఒక బ్యాట్ కావాలన్నా ఫ్రెండ్స్ అంతా నాతో ఆడేవాళ్ళు. కానీ మీరు నువ్వే కదా ప్రిన్సిపల్ ఎస్పీఆర్గా ఉండేవాళ్ళు. ప్రిన్సిపల్తో అడుగు ఏంటంటే ఆయన రూమ్కి వెళ్ళి డైరెక్ట్ పోయి అడిగితే నీకేం కావాలో చెప్పు అని నేనేం చెప్పిన, ఒక ఫుట్బాల్ కావాలన్నా, ఒక క్రికెట్ బ్యాట్ కావాలన్నా వెంటనే తెప్పించేవాళ్ళు. నో మోర్ విత్ ఇన్ 3 days ఏమన్నా కూడా తెప్పించేవాళ్ళు. దాని తర్వాత మనం బాగా చూసాం. చెప్పాలనే విషయాలు చాలా ఉన్నాయి. జస్ట్ ఒక 5 minutes ముగించారు. మ్యాథ్స్ చెప్పేవారు. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు ఉండేవాళ్ళు. నెక్స్ట్ మ్యాథ్స్ ఎవరికైనా అర్థం కాకపోతే నన్ను లేసి చెప్పేవాళ్ళు. బోర్డు మీద మరీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. 2-3 సార్లు చాలా సార్లు చేశాను అలాగ సార్ చెప్పిన దానికి. అంతకుముందు ఎక్విప్మెంట్స్ అన్నీ ఉండేటివన్నీ ల్యాబ్లో మమ్మల్ని ల్యాబ్లోకి ఎంటర్ చేయలేదు. ఒకవేళ వచ్చినా జస్ట్ చూసేవాళ్ళు, విత్ ఇన్ 10 minutes బయట పంపించేవాళ్ళు. మేడం పాదరసం ఒక వాటి యొక్క ద్రవాభిసరణ తెలుగులో ఉండేటువంటి, నెక్స్ట్ మొక్కలో ఉండేటువంటి ల్యాబ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఉండేటువంటి స్పెసిమెన్స్ కొన్ని చూపించారు. దాని తర్వాత కెమికల్స్తో ఉండేటువంటి యూజ్ చేసే పద్ధతులు కూడా జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే ఎంత దాదాపు వీలవుతుందో అంతవరకు మాకు మేడం చూపించారు. నెక్స్ట్ మేడం వల్లే నాకు యాక్చువల్గా 10th నాకు మ్యాథ్స్ చాలా ఇష్టం, 7th వరకు మ్యాథ్స్ చాలా ఇష్టం. కానీ మేడం వచ్చిన తర్వాత సైన్స్ అనేటువంటిది చాలా ఇన్స్పైర్ అయిపోయా. అందువల్ల నాకు 10th మార్క్స్ బాగా వచ్చిన మ్యాథ్స్, కానీ సైన్స్ తీసుకున్నా ఇంటర్మీడియట్ బైపీసీ. దట్స్ వన్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. అండ్ నెక్స్ట్ అనిత మేడం, హిందీ మేడం. నేను ఎన్నిసార్లు ప్రతి ఒక్క క్లాస్కి ఏ సారు కూడా తిట్టేవాళ్ళు కాదు. నేను స్కూల్ స్పోర్ట్స్కి వెళ్తే ఒకవేళ క్లాస్ ఉన్నా కూడా గ్రీక్స్ 2-3 months ఉన్నట్లుగా మన విఠల్ సారు పిలిచి, నువ్వు ఎందుకు కూడా బయటకు పోతున్నావు, నువ్వు బాగా చదువుతుంటావు, ఎందుకు స్పోర్ట్స్ ఆడతావు, బాగా చదువుకో, బాగా వస్తాయి నీకు మార్క్స్ వస్తాయి, నెక్స్ట్ ఫ్యూచర్ బాగుంటుందని తిట్టేవారు. సో వన్ బ్యూటిఫుల్ మూమెంట్ ఫర్ మీ. అండ్ మన జ్యోతి మ్యామ్, one also sweet and most lovable teacher, and no one can abuse the even indirectly also. That's the most thing. And గోవర్ధన్ సార్ వచ్చిన తర్వాతే ఇక ఈ స్కూల్కి స్పోర్ట్స్ అనేటువంటిది ఒక కాలం అనేది మొదలైందని బెస్ట్ ఆఫ్ మై ఫీలింగ్. సార్ వచ్చిన తర్వాత చాలా స్పోర్ట్స్, అంతకుముందు వచ్చేసి వెంకటరెడ్డి సార్ ఉండేవాళ్ళు, ఆయన కూడా చేపించేవాళ్ళు. బట్ దట్ మచ్ ఆఫ్ ఇన్స్పిరేషన్, దట్ మచ్ ఆఫ్ వెరీ ఎంజాయబుల్. సో వెన్ ఎవర్ గోవర్ధన్ సార్ ఎంటర్, ఫ్రమ్ ద టైమ్ we enjoyed that. There is one sports column in our school. We feel that whenever the Govardhan sir come, so that's a one begin some feeling. And Vittal sir along with Govardhan sir, both are very 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 friendly to the students in this whole compound, and we feel it. Both teachers are our parents. And మాకు తెలియని స్పోర్ట్స్ కూడా మన విఠల్ సార్ ఇంట్రడ్యూస్ చేశారు, దట్ జుడో. అండ్ నేను దట్ ఈవెంట్లో డిస్ట్రిక్ట్ 2nd place వచ్చింది. బట్ ఐ లాస్ట్ దట్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ మై 10th SSC memo. And next Kiran sir also, Naidu sir, social. One important thing is there with me. When I with the boys and girls to chete Ramadevi, Coco and Tenny Coit and some other Shilpa and some other friends are there, and we are the sports. We played with both together, ladies and gents కలిపి విఠల్ సార్ అప్పుడే ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్. అప్పుడు ఆ పరిస్థితి అనేటువంటి చాలా ఫార్వర్డ్ థింగ్ ఈ పల్లెటూరులో. అయినా కూడా చాలా డేట్ చేసి చూపించారు. అప్పుడే ఫస్ట్ మనుషులతో ఎలా ఉండాలి, ఏం కథ అనేటువంటిది కూడా నేర్చుకున్నాము. అండ్ ఇంకా ఎమోషన్ క్రియేట్ ఎవరికి హాని చేయకుండా నీ అంతా నువ్వు ఎదురు
కానీ ఇతనికి హాని చేయకు అనేటువంటిది ఒక బెస్ట్ థింగ్ నేర్చుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని తిట్టేవాళ్ళు కాదు, దాంతోపాటు నీ ఇతరులతో కంపేర్ చేసి మాట్లాడేవాళ్ళు కాదు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ టు ద స్టూడెంట్స్ యాజ్ ఏ స్టూడెంట్గా. అండ్ ఎథిక్స్ అనేటువంటి డిగ్రీ అయిన తర్వాత ఏదో సబ్జెక్ట్స్కే కాంపిటీషన్ ఎగ్జామ్స్కే ఉన్నాయి, కానీ గవర్నమెంట్ స్కూల్ అనేటువంటి టీచర్స్ చిన్నప్పటి నుంచి చాలా నేర్పిస్తుంటారు. వాటిని మనం నేర్చుకుంటే ఫ్యూచర్లో ఇట్స్ సొసైటీ ఈజ్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ద ఫ్యూచర్. చాలా ఓకే అండి. మరి నెక్స్ట్ గర్ల్స్ జోష్ వాళ్ళకి స్వాగతం పలకాలి. గుర్తు లేకపోయినా సార్ వాళ్ళకి నా పాట గుర్తుంది, గుర్తుపెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఎవరు ఒకరు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరి గురించి మెమరీస్ చాలా ఉన్నాయి, చెప్పలేము, ఇప్పుడు టైం కూడా లేదు. ఒక 2 లైన్స్ సార్ వాళ్ళ కోసం పాట పాడండి అంటున్నారు, పాడేస్తారు. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఓకే, వీళ్ళ ఇన్స్పిరేషన్తోనే నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను, ఎంఏ ఎకనామిక్స్ చేశాను, బీఎడ్ చేశాను. గ్రూప్ 2 మాత్రం నా గోల్ ఉంది, రీచ్ అయితే అయిపోవచ్చు, లేకపోతే లేదు, లైఫ్ సెటిల్డ్, అంతే, హ్యాపీ. జ్ఞానేశ్వర్ గారు ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. గౌరవ సన్మాన కార్యక్రమం ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. చాలా థ్యాంక్స్. మేము అనుకునే వాళ్ళము అందరికీ గెట్ టుగెదర్ చూసి ఎవరు ఏం ప్లాన్ చేయట్లేదండి అని నాకు ఫస్ట్ వెంకటేష్ ఫోన్ చేసినాడు, ఇలా గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తున్నాను. స్వామి తిప్పేస్వామి వీళ్ళంతా అంటే అమ్మాయిలు చాలా 4 మేడం వాళ్ళకి, మా ఫ్రెండ్స్ అందరికీ, అంతా ఏం లేదు. నేనైతే ఏం చదువుకోలేదు, 10th వరకే నేను చదువుకున్నాను. మ్యారేజ్ చేసేసినారు, 2 పిల్లలు, అంతే. గీత గారు నేను ఇంటర్ వరకు చదువుకున్నాను. ఆఫ్టర్ మ్యారేజ్ అయిపోయింది, ఒక బాబు. మా ఆయన రైల్వే జాబ్ చేస్తున్నారు, బాబు ఎంబీబీఎస్ చదువుతున్నాడు, వెళ్తాడు ఇప్పుడు. ఇట్స్ శిల్ప రాసింది. నేను చదువుకున్నది 10th వరకు చదువుకున్నాను. 2 years గ్యాప్ అయిన తర్వాత నాకు పెళ్లి చేశారు. మా హస్బెండ్ ఫర్టిలైజర్ షాప్ పెట్టుకున్నాను, నేను ఇంట్లో టైలరింగ్ చేసుకుంటాను. నాకు గేమ్స్ అంటే ఇష్టం ఉండేది, కానీ మా ఇంట్లో ప్రోత్సహించేవాళ్ళు కాదు. కానీ విఠల్ సారు, గోవర్ధన్ సారు బాగా ప్రోత్సహించారు నన్ను. ఓకే, థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గురువులందరికీ, మాకు విద్యాబోధన నేర్పించినటువంటి గురువులందరికీ నమస్కారం. నాతోటి విద్యార్థులందరికీ ఈ గెట్ టుగెదర్ ఫంక్షన్కి వచ్చినందుకు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇప్పటి లాస్ట్ నిన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేస్తూ చాలా టైట్ అయిపోయాము. అందుకు తగిన ఫలితమే ఇది, అది సంతోషం. ఓకే, ఇప్పుడు అందరూ మనకు గోవిందప్ సారు ట్రిగ్నామెట్రీ మనకు బాగా టీచ్ చేశాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎంఎస్సి బిఎడ్ కంప్లీటెడ్. ప్రజెంట్ నేను అనంతపూర్లో శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ అట్లే ఓన్గా ఆదిత్య ట్యూటోరియల్స్ రన్ చేస్తున్నాను. ఇప్పటికి నేను దాదాపు 10 years అయింది ఆ ఫీల్డ్లో ఉండబట్టి. మ్యాథ్స్ ఇప్పుడు 6th to 10th మ్యాథ్స్ టీచ్ చేస్తున్నాను. ఒకటి ఫీల్ చేశాను, ఎందుకంటే గోవర్ధన్ సారు ఇక్కడికి రాకముందు గాయత్రి స్కూల్ నుంచి వచ్చింది సార్కి ఇన్విటేషన్ అక్కడ రమ్మని. సో అక్కడ మిస్ అయ్యి సార్ ఇక్కడికి వచ్చాడు, సార్ ప్లేస్లో నేను పోయినాను, అక్కడ ఫిల్ చేశాను. సార్ ఏమనుకోలేదు. బాగా ఆర్టీసీ బస్ గుర్తుందా? అంతా అల్లరు, దాదాపు 86 మంది ఈ క్లాస్ రూమ్లో కూర్చుంటే చాలా అల్లరు. సార్ వస్తేనే ఈ న్యాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలరా అని సార్ అంటే ఏం చేస్తాడు తెలుసా? రే మీకు ఇప్పుడు ఒకటి క్వశ్చన్ చేస్తా, నాకు ఆన్సర్ చెప్పాలా, రైట్, అందరు రెడీ. ఇంకా నా పక్కన పట్టు సుధాకర్ నాగేంద్ర అయితే పెన్ను పట్టుకుని రెడీగా ఉన్నారు, ఎందుకంటే మ్యాథ్స్ సార్ కదా చెప్తాడు. ఆర్టీసీ బస్సు ఉరవకొండలో బయలుదేరింది. ఓకేనా? ఆర్టీసీ బస్సు ఉరవకొండలో బయలుదేరింది. అందులో 10 మంది ప్యాసింజర్లు ఎక్కినారు. మళ్ళీ ముస్టూరు దగ్గరికి 2 ఎక్కినారు, 4 దిగినారు. మళ్ళీ మోపడి దగ్గర స్టాప్ అయింది, అక్కడ 5 మంది దిగినారు, 3 ఎక్కారు. మళ్ళీ ఆంధ్రాల దగ్గర దిగింది, 8 మంది దిగారు, 4 ఎక్కినారు. ఇట్లా స్పీడ్గా చెప్పుకుంటూ వస్తుంటే అంత లెక్కలు వేస్తున్నాం, ఎంతమంది ఎక్కినారు వచ్చినారు, ఎంతమంది అయిపోయింది ఇవి అని రెడీ చేసి పెట్టినారు. లాస్ట్కి 8 మంది 9 మంది మిగిలినారు, రెడీగా రెండు అయ్యి. నౌ ద క్వశ్చన్ ఈజ్, బస్సు ఎన్ని స్టాప్లో ఆగింది? అంత డల్.
ఏమంటే ప్యాసింజర్లు ఎంతమంది ఉన్నారో లాస్ట్కి అది కౌంట్ మనకి అంతా. కానీ బస్సు ఎన్ని స్టాప్స్లో ఆగింది ఎవరు చెప్తారా? చెప్పలే. అప్పుడు క్లాస్ అంతా కంట్రోల్ అయింది. మ్యాథ్స్ స్టార్ట్ చేస్తే సార్ అదొక తీపి గుర్తు. రైట్, ఆపర్చునిటీస్. నా పేరు పవిత్ర. నేను 10th వరకే చదివాను. ఊర్లో పరిస్థితుల వల్ల నన్ను ముందుకు చదివించలేదు మా అమ్మ నాన్న వాళ్ళు. కానీ ఇక్కడ చదువుకున్నది బాగానే గుర్తుంది. పిల్లలకి చెప్పగలుగుతున్నాను. టీచర్స్ చెప్పింది బాగా గుర్తుకుంది. అనితా మేడం వచ్చిన తర్వాత అమ్మాయిలో చాలా డిసిప్లిన్ వచ్చిందనేది నాకు చాలా ఫీల్ అయింది. అప్పుడు అమ్మాయిలంతా చాలా చక్కగా యూనిఫామ్లో కానీ మేడం చాలా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టేవారు. అప్పటి నుండి అందరూ ఫ్రెండ్స్ అందరినీ కలిసి చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్స్. ఎరిసామి గారు, వై ఎరిసామి గారు, ప్లీజ్ కమ్ ద డయాస్. దాదాపుగా నాకు తెలిసి ఒక 2 సంవత్సరాలైనా పట్టుంటుంది ఉంటుందండి. కాబట్టి దయచేసి ఇంత కష్టపడి సంపాదించుకున్న దాన్ని మీరు కంటిన్యూషన్గా నెక్స్ట్ ఇయర్ కూడా గెట్ టుగెదర్ చేసుకొని తిరిగి మా గురువులందరూ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ పూర్వ విద్యార్థుల కలయికకు వచ్చేసినందుకు హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గోవిందప్ప సార్ ఇందాక స్టేజ్ మీద కూడా చెప్పినాను, నాకు ఆ మాట బాగా గుర్తుంది. నేను దానికోసమే చదివి పాస్ అయినా 10th క్లాస్. ఇంటర్మీడియట్కి పోతే ఈజీగా ఉంటుంది నిజంగా, ఒక బుక్ పట్టుకొని పోవచ్చు అన్నాడు. నిజంగా నేను దానికోసమే పాస్ అయినాను సార్. ఇదంతా 6 సబ్జెక్టులు ఎక్కడ చదువుతావు, ఒక బుక్ పట్టుకొని ఒక సబ్జెక్ట్ చదవచ్చులే అని ఖచ్చితంగా యావరేజ్ స్టూడెంట్ నేను. మరి బాలా సార్ గురించి చెప్పాలంటే A+B² సూత్రం నాకు బాలా సారే నేర్పించాడు. మైక్ పట్టుకుంటే సార్ నేర్పించింది చెప్పలేను, చేతులతో యాక్ట్ చేస్తూ నేర్పించాడు. A+B². బయటకు వచ్చి దాదాపుగా 1 week 10 days మా ఫ్రెండ్స్ అంతా కూడా A+B² ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయేవాళ్ళం సార్ దారి. ఇక్కడ వచ్చినాక అవి గుర్తొస్తున్నాయి. అలాగే హిందీ మేడం మాకు 7th క్లాస్ వరకు హిందీ అనేది టచ్ లేదు. గుంటలో హిందీ లేదు. దాదాపుగా రాంపురం వాళ్ళు, రాజపల్లి వాళ్ళు హిందీ బాగా చదివేవాళ్ళు. మేము వాళ్ళతో మొదలుపెట్టినాం. మాకు హిందీ రాదు కాబట్టి హిందీ మేడం అంటేనే భయం. ఇప్పుడు కూడా ఇక్కడ వచ్చి మాట్లాడాలంటే భయపడుతూనే మాట్లాడుతున్నాను. చెప్పట్లేదు వచ్చింది. ఇంకా ఎన్ఎస్ మేడం ల్యాబ్ పరిచయం చేసింది. అలాగే ఇంకా గోవర్ధన్ సారు, విఠల్ సారు, కిరణ్ సార్. నాకు అప్పుడు ఏం తెలియదు. ఎప్పుడు గ్రౌండ్లోనే సార్ ఆట ఆడేవాడు కూడా ఊరికే చూసేవాడు. నన్ను 4 సంవత్సరాల్లో ఫస్ట్ క్లాస్ చేర్పించారు. మా క్లాస్లో అందరికంటే చిన్నోని నేనే. ఏ దానికి ఎలిజిబుల్ కాదు, ఆట ఆడడానికి కూడా ఎలిజిబుల్ కాదు. నిజం సార్, ఊరికే చూసేవాడు. అట్లా సార్ వాళ్ళతో గేమ్స్ గురించి నేర్చుకున్నాను. మరి నా చదువు అంతా యావరేజ్గా చదువుకుంటూ జాయిన్ అయ్యాను. మరి అక్కడ పోతే కూడా హెడ్ మాస్టర్గా ఎంఈఓగా బాలా సార్ ఉన్నాడు. మరి నా కాంప్లెక్స్లోనే హెడ్ మాస్టర్గా కూడా బాలా సారే. ఎప్పుడైనా ఏమన్నా పోయి అడగాలంటే మా హెడ్ మాస్టర్ని ఏమన్నా అడగాలంటే నాకు చాలా భయం, ఏది అడిగేవాడిని కాదు. కానీ సారే ముందే అన్ని ఇన్ టైంలో చేసుకుంటూ వెళ్ళాడు. ఏ రోజు ఎక్కడ కూడా సార్ మీరు ఇది చేయండి అని నేను ఫోన్ చేయలేదు. చేయాలంటే 1కి 10 సార్లు ఆలోచించుకొని చేసి ఏదో అర్థం చూపని భయపడుకుంటూ చాలా భయం టీచర్లు. మరి ఇప్పుడు గోవర్ధన్ లాగా విఠల్ సార్ కూడా బెలుగుంటున్నా. నేను గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss
సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మాటలొద్దు ఊరుకోండి, ఆ అల్లరంటే మాకు కూడా సరదాలండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోనవే కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. ज्ञानप्रदाय गुरवे नमः। रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। गमगधीभावरसलसिताय गुरवे नमः। मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः। गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः।
ध्याय कृतिनुत गुरवे नमः दशशतवाद्यवेद्याय पूज्याय मद्गुरवे नमः निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः संगीतं रसवर्गानं तव संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः నేను వచ్చేసి నా బ్యాక్గ్రౌండ్ వెల్నెస్ కోచ్ అంటే హెల్త్ గురించి డిపార్ట్మెంట్లో చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఫుడ్ నుంచి చాలా డిసీజ్ వస్తున్నాయి, బీపీ, షుగర్, థైరాయిడ్ కానీ లైఫ్ టైం తీసుకోవాలి మెడిసిన్ లేకపోకుండా ఫుడ్ ద్వారా నార్మల్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు టైంలో చాలా హార్మోన్ బాండింగ్ కూడా కరెక్ట్ ఉండదు. అందుకోసమే ఒకసారి కాంటాక్ట్ చేయండి అన్నారు. నేను 9 క్లాస్ మధ్యలోనే పెట్టారు, అయినా నా పిల్లలు నన్ను గుర్తు పెట్టుకొని కొంచెందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు వచ్చేసి పాప చదువుతుంది, బాబు వచ్చేసి 9th క్లాస్. నేను 10th వరకు చదవాలని చాలా బాగా ఏడ్ చేశాను. ఇప్పుడు దాకా అనుకున్నాను నేను 10th కంప్లీట్ అయితే బాగుండేది అని ఇప్పుడు దాకా అనుకున్నాను. నా ఫ్రెండ్స్ అందరినీ చూసినాక నాకు చాలా ఆనందంగా ఉంది. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా
అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మారే మోమాటాలే లేని కళెజాలు మారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా వాన వస్తే కాగితాలే పడవలయ్యే జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే గిల్లి కజ్జాలెన్నో ఇలా పెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలు తుదలు తెలిపే ముడి వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా